ప్రైజ్ ద లార్డ్. సామెతలు 14:25. విజయము నిజము పలుకు సాక్షి మనుష్యులను రక్షించును, అబద్ధములాడువాడు వట్టి మోసగాడు. యెహోవా యందు భయభక్తులు కలిగిండుట బహుధైర్యము పుట్టించును. ఇదే కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగిండుట బహుధైర్యము పుట్టిస్తుంది. మనం మనుషులకు భయపడకూడదు, కానీ దేవునికి భయపడాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవారు మరి ఏమంటున్నాడంటే బహుధైర్యము పుట్టిస్తాడ. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వలన మనకు ధైర్యం కలుగుతుంది. అటు వారి పిల్లలకు ఆశ్రయస్థానం కలగదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట, అది మరణ పాశంలో నుండి విడిపించును. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరమును ఎముకలకు కుళ్ళు. దీర్ఘశాంతం గలవాడు మహావివేకి, ముంగోపి మూఢత్వము బహుమానముగా పొందును. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, సాత్వికమైన మనస్సు కలగమంటున్నాడు. శరీరంలో జీవము, మత్సరము, ఎముకలకు కుళ్ళు అంటున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఇవేవి మనుషుని ఆశ్రయించవు. కాబట్టి దేవుణ్ణి ఆశ్రయించు వారు నూతన బలం పొందుతారు. ఈ కొద్ది వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.